సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు రాధకి నీవేరా ప్రాణం సీరియల్ ఆర్టిస్ట్. సో హాయ్ అండి. హలో. సో ఎలా ఉంది మీ సీరియల్ లైఫ్? చాలా చాలా కూల్గా ప్లెజెంట్గా నడుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కూల్గా ఉంటారు కాబట్టి కూల్గా నడుస్తుంది. మేబీ మేబీ కాదు, నిజమే, అది కూల్గా ఉంటారు కాబట్టి కూల్గా నడుస్తుంది. సో ఇప్పుడు ఆ సీరియల్ ఇప్పుడు రాధకి నీవేరా ప్రాణం కదా, ప్రెసెంట్ ఇది ఒకటి చేస్తున్నాను. ఓకే. ఇంతకు ముందు ఎన్ని సీరియల్ చేశారు? ఫస్ట్ మోర్ దెన్ 15 అయి ఉండొచ్చు. 15 అయి ఉండొచ్చా? ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నాకు నేను కౌంట్ చేసుకోలేదు. నాకు బాగా తెలిసిన సీరియల్ కుంకుమ పువ్వు స్టార్టింగ్ మీరు చేశారు కదా. నేను కుంకుమ పువ్వు ఆల్మోస్ట్ 5 years చేశాను. 5 years చేశారు. 5 years చేశాను. లాంగెస్ట్ సీరియల్ అంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు ఇప్పటికీ కూడా నేను ఆల్మోస్ట్ మానేసి 2 years అవుతుంది అనుకుంటా. కుంకుమ పువ్వు జనరేషన్ చేంజ్ తర్వాత మానేసాను. 2 years తర్వాత కూడా నవ్వు అంటే నిన్నటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా అసలు రేణుకగా నన్ను ఇప్పటికీ గుర్తుపడతారు. ఓకే, బాగా నేమ్ వచ్చిన సీరియల్ కుంకుమ పువ్వు అండ్ ప్రేమ ఇంత మధురం మీరా, ఈ రెండు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ కూడా నన్ను గుర్తుపడతారు. ఓకే. సో ఓకే, మీకు బాగా ఇన్ని సీరియల్స్ చేశారు కదా, ఒక 15 సీరియల్స్ చేశా అని చెప్పారు కదా. సో అన్నిటికంటే బాగా ఇష్టమైన సీరియల్ ఏంటి? సీరియస్గా నాకు 2 కుంకుమ పువ్వులు నెంబర్ ఆఫ్ షేడ్స్ చూసాను. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ సెంటిమెంట్ ఎవ్రీథింగ్, అసలు దాంట్లో చెయ్యని షేడ్స్ అంటూ లేదు. నేను 5 yearsలో కంప్లీట్గా చేసేసాను అనమాట. ఆ 5 yearsలో అన్ని షేడ్స్ చూపించారు నాలో కుంకుమ పువ్వు అండ్ ద బెస్ట్ అది నాకు. అండ్ దాని తర్వాత ప్రేమ ఇంత మాత్రం మీరా, నా లైఫ్లో అలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాను. అది చాలా పాష్గా ఉంటుంది, స్కర్ట్స్ అంటే ఆఫీస్ వేర్ అనమాట. సో అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఫస్ట్ టైం, అలాంటి క్యారెక్టరైజేషన్ ఫస్ట్ టైం. నాకు ఎంత ఫ్యాన్ పేజెస్ పెరిగాయి అంటే దట్ బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రేమ ఇంత మధురం చాలా ఫ్యాన్ బేస్ వచ్చింది నాకు. ఈ రెండు నేను చాలా ఎంజాయ్ చేశాను, కుంకుమ పువ్వు అండ్ ప్రేమ ఇంత మధురం. ఇప్పుడు ఆల్మోస్ట్ సకల రాధకి నీవేరా ప్రాణం కూడా చాలా బాగుంటుంది క్యారెక్టర్. ఓకే, ఆ పాప మీ గురించి చెప్తుంటే సీరియస్లీ నాకైతే అసలు సకలక్క 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 మంచిది, సకలక్క సకలక్కనే అసలు ఎన్నిసార్లు విన్నా అంటే సకలక్క సకలక్క. మీరు అంటే చాలామంది అందరినీ అంత ఓన్ చేసుకోరు, చాలామంది అయితే చేసుకోరు. నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది చేసుకోరు. అలాంటిది మీరు అంత దగ్గరికి తీసి తనని అంత చెప్పడం వల్లనే కదా తను ఎప్పుడు బయట వచ్చినా కూడా సకలక్క సకలక్క అని చెప్పి తన ప్రేమ అనుకోవాలి అంతే. సీరియస్లీ చాలా బాగా చూసుకుంటారని చెప్పిండ్రు, చాలా బాగా మంచిగా గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తారు. మెయిన్ ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ బాగా సకలక్క నాకు చెప్తుంది, బాగా నేర్పిస్తుంది. మొన్న ఒక ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వాడింది. కంపెనీ సార్ మీరు నేర్పించిందే ఏంటి? తను రాంగ్ చెప్తా ఉంటుంది, దాన్ని నేను కరెక్ట్ చేస్తూ ఉంటా కొంచెం కొంచెం. షర్ట్ బి మీరు చెప్పారు, నేను చెప్పలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు దాంట్లో అయితే. ఓకే, ఆ షర్ట్ బి అంట, అది వాళ్ళ స్కూల్లో నేర్పించారని చెప్తుంది, మళ్ళీ బయట వాళ్ళు నేర్పించారని చెప్తుంది. గుడ్ హ్యాబిట్స్ మాత్రం ఓన్లీ సకలక్క మాకు హ్యాబిట్స్ వర్డ్స్ కాదు. ఓకే, ఆ వర్డ్స్ నేర్పించారు అని చెప్పింది. మళ్ళీ ఇంకా హోంవర్క్ కూడా మీరే చేస్తారంట కదా. దాని డౌట్స్ వస్తే వాళ్ళ అమ్మమ్మ గారు కూర్చొని అడుగుతూ ఉంటారు. సో నాకు తెలిసినవి కొన్ని చెప్తాను, తెలియకపోతే వద్దు, మళ్ళీ నా వల్ల మిస్టేక్ అయితే స్కూల్లో తను తిట్లు తింటుంది కదా. ఓకే, నాకు తెలిసింది మాత్రం చెప్తాను అంతే. ఓకే, సో ఫైన్. సో ఇంకా ఒకవేళ ఇప్పుడు దాకా అన్ని సీరియల్సే చేశారు, మూవీలో చేయాలని ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా? డిపెండ్స్, ఒకవేళ మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తాను. ఓకే, చిన్న క్యారెక్టర్స్ అంటే కొన్ని ఇంపార్టెన్స్ ఉండనివి ఉంటాయి. సో అలాంటివి అంటే సీరియల్స్లో ఒక లీడ్స్ లాగా మాక్సిమం చేస్తూ అక్కడికి వెళ్ళి చిన్న క్యారెక్టర్ చేయాలి అంటే కొంచెం కష్టం, చేయలేము. సో మంచి క్యారెక్టర్ వచ్చి డెఫినెట్గా చేస్తాను ఏదైనా. ఏమైనా వచ్చాయి అంటే సీరియల్ చూసి ఇలా ఫోన్స్ వచ్చేవి, బట్ నాకు మూవీ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఎందుకో బాగా సెట్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి ఇది ఒక నాకు ఫ్యామిలీ లాగా ఒక సీరియల్ ఇండస్ట్రీ సెట్ అయిపోయింది. ఓకే, సో దీని నుంచి బయటకు వెళ్తే మళ్ళీ వేరే ప్రపంచం చూసినట్టు ఉంటుంది. అది నేను తీసుకోలేను. బేసిక్గా నేను అంత తొందరగా ఎవరితో కలవను, చాలా కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాను. మళ్ళీ అక్కడికి వెళ్తే అది మొత్తం కొత్తది, దాన్ని ఓన్ చేసుకోవడానికి నాకు ఇంకా చాలా టైం పట్టేస్తుంది. ఓకే, ఇక్కడంటే బాగా సెట్ అయిపోయాను. ఓకే, ఐఎమ్ హ్యాపీ హియర్. ఓకే, చాలా మంది ఇప్పుడు లీడ్స్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా నేను అంటే మాట్లాడడం తెలుస్తుంది కదా. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా అడిగినప్పుడు మాకు మూవీస్లో చేయాలని అంతేం లేదు, మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, సీరియల్స్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా, మళ్ళీ మనం ఆ థీమ్లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది,
చిన్న చిన్న క్యారెక్టర్స్ సేమ్ మీరు చెప్పినట్టే చాలా మంది చెప్పారు, కానీ డిఫరెన్షియేషన్ ఉంటుంది సీరియల్కి దానికి. మంచి క్యారెక్టర్ వస్తే మూవీ బెస్ట్ ఎప్పటికీ కూడా. బట్ సీరియల్ అనేది మనకి ఒక ఫ్యామిలీ టైప్ ఉంటుంది, ఒకటి అయిపోతే ఇంకొకటి కంటిన్యూస్ గా, లైక్ సీరియల్ సెట్ లో కూడా అలానే ఉంటుంది మాకు. ఇప్పుడు సీరియల్ అంటే మనం రెగ్యులర్ గా వెళ్తాం, 1 year జరుగుతుందో 2 years జరుగుతుందో మనకి ఎగ్జాక్ట్లీ ఐడియా ఉండదు కదా. సో వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు, కొంచెం ఒక 1-2 years అవుతాయినా ఒకరితో కాకపోతే ఇంకొకరితో అయినా మింగిల్ అవుతాం. అప్పుడు మనకి షూటింగ్కి వెళ్ళాలి, ఓకే మన వాళ్ళు వస్తారు, ఓకే షెడ్యూల్ గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మళ్ళీ నెక్స్ట్ అలా కొంచెం ఎగ్జైట్ ఉంటుంది. బట్ మూవీస్ లో అలా మూవీ అయిపోతే మళ్ళీ ఇంకొక మూవీ, అది అసలు ఎవరికి సంబంధం ఉండదు. మూవీస్ ఉంటాయి బట్ అది ఇంకా ఆ జోనర్ వేరు కాబట్టి దాంట్లోకి వెళ్ళలేను నేను. మాక్సిమం వస్తే చెప్పలేను, మంచి క్యారెక్టర్స్ డిపెండ్స్. ఓకే, మొత్తానికైతే సీరియల్లో ఉంటానంటారు. సీరియల్ హ్యాపీ, నాకు హ్యాపీగా. ఓకే, మీకు ఇప్పుడు రాధకి నీవేరే ప్రాణం చేసుకున్నారు కదా, దాంట్లో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు చెప్పండి? ఆబ్వియస్లీ చైత్ర. సకలక్కన. బేసిక్ గా నేను అంటే ఎవరికి కనెక్ట్ అవ్వను, చాలా రేర్. అంటే నాకు బాగా క్లోజ్, నాకు తెలిసిపోతుంది అది ఎందుకో తెలియదు, వాళ్ళతోనే నేను కనెక్ట్ అవుతాను. చాలా టైం పడుతుంది, నా ఫ్రెండ్స్ ని నేను కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టేది. చిన్న పిల్లల్ని కూడా ఓకే ఆడిపిస్తాను, కానీ అంత ఎవరితో ఇన్ని షూటింగ్స్ లో నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం దీన్ని ఫస్ట్ డే చూసినప్పుడే ఎందుకో తెలియని ఒక చిన్న క్యూట్నెస్, చాలా బబ్లీగా, చాలా క్యూట్ గా అనిపించింది. మాట్లాడే మాటలు కూడా ఫస్ట్ డేనే కనెక్ట్ అయిపోయాయి తినతో. ఓకే, అదే చెప్పారు వాళ్ళు, అమ్మమ్మ కూడా చెప్పింది, తను ఎవరితో మాట్లాడదు, తన వర్క్ రావడం, టైంకి రావడం, మళ్ళీ టైంనెస్ కూడా టైంకి రావడం, టైంకి వెళ్ళడం. ఇది ఏంటంటే ఎవరేం చెప్తే అది చెప్పేస్తుంది, ఎవరేం చెప్తే అది చేసేస్తుంది. సో అలా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా నేర్చుకునేటప్పుడు చెప్తా, అది చెయ్యకు నువ్వు, ఇది కాదు ఇండస్ట్రీ, ఇది కాదు షూటింగ్, రెస్పెక్ట్ ఫస్ట్ అని చెప్తా. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళ అమ్మమ్మ గారు అయితే చాలా నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ డిఫరెంట్ అమ్మ, అది విన్న తర్వాత సీరియస్లీ కంట్లో నీళ్ళు తిరిగినాయి నాకు. తనతో కనెక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళకి మాటలు రావు అని. ఫస్ట్ నాకు తెలియదు. సో వాళ్ళ అమ్మమ్మ ఎంత కేరింగ్ అంటే, మార్నింగ్ తనకంటే ముందు లేచి ఎత్తుకొని వచ్చి అన్ని తన వెనకాలే తిరుగుతూనే ఉంటుంది. కుంకుమ పువ్వు చేసుకుని ఇటు వస్తుంది, ఇటు చేసుకుని అటు వెళ్తుంది, స్కూల్ కి మళ్ళీ డ్రాప్ చేసి ఇంటికి వస్తుంది. ఎంత బాగా చూసుకుంటారంటే ఆవిడ ఓపిక నిజంగా దండం పెట్టాలి. మళ్ళీ షూటింగ్ లో జ్యూస్ మిక్సర్ తీసుకొచ్చి అన్ని డ్రై ఫ్రూట్స్ అని జ్యూసెస్ చేసి పెడతారు అప్పటికప్పుడు, పాలు ఎవ్రీథింగ్. ఎంత బాగా చూసుకుంటారు అసలు. నేను కూడా అది సీరియల్ లో చూసాను కదా, అంత ఓపిక్గా అమ్మమ్మ వాళ్ళు మన వెనకాల ఎవరు తిరగలేరు. బికాస్ తనకి కూడా కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి, ఓకే తను ముసలిది అంది కదా, అది కాదు అది కాదు, డిపెండ్స్. అంటే వాళ్ళ మదర్ తో పోలిస్తే కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి అంత ఓపిక్గా చూసుకోవడం అనేది సీరియస్లీ గ్రేట్ ఆవిడ. అవును, చాలా గ్రేట్. అసలు మొత్తం నేర్పిస్తుందంట మళ్ళీ. అవును, అన్ని ఎలా మళ్ళీ ఆ హార్ట్ ఎవరు నేర్పించారంటే అమ్మమ్మని, అమ్మమ్మ నేర్పించింది చెప్తుంది. అన్ని అమ్మమ్మని, ఏం అడిగినా అమ్మమ్మ అంతే దానికి. కానీ చాలా గ్రేట్ నిజంగా. వాళ్ళ మదర్ లేకపోయినా, అంటే వాళ్ళ మదర్ కి ఫాదర్ కి మాటలు ఇవ్వకపోయినా దేవుడు గాడ్ గిఫ్ట్ చైత్ర, సీరియస్లీ గాడ్ గిఫ్ట్. అంత మాటలు మళ్ళీ పెద్దవాళ్ళలాగా మాట్లాడుతుంది. పెద్దవాళ్ళు ఎలా మాట్లాడతారు, ఇలా అవును, బాడీ మూవ్మెంట్స్ కూడా పెద్దవాళ్ళలాగా చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పినా పాపం మాట విని చేస్తుంది, ఏది ఏడిపించదు కూడా, ఏ రోజు ఏడిపించలేదు, చక్కగా మాట వింటది. సో దేవుడు ఇంకా అంతే. సో ఇప్పుడు తిని కాకుండా మీ సీరియల్లో ఇంకెవరైనా ఇష్టం? ఇదైతే నాకు కామన్ గా అందరికి తెలుసు, సకలక్క అని చాలా సార్లు వీడియోస్ లో చెప్పింది, సకలక్క అని తెలుసు. సో మీకు చైత్రలక్ష్మి కాకుండా, చైత్ర ఎప్పుడు ఉంటుంది, చైత్రలక్ష్మి కాకుండా ఇంకెవరు బాగా నచ్చుతారు? ఇంకా యాక్చువల్లీ ఈ సీరియల్లో అందరూ చాలా మంచి బాండ్ ఉంటుంది, ప్రతి ఒక్కరం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, ఎవరికి నాకు తెలిసి ఈగోస్ లేవు ఇక్కడ. అందరూ హాయ్ బాయ్ అన్ని చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటాం, ఒక్కరు కనెక్షన్ అని ఏం లేదు. అందరూ ఈవెన్ నిరూపం గారు కూడా, ఆయన ఎప్పుడో సీనియర్ అయినా సరే వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు అందరితో కూడా. ఈవెన్ చైత్రతో కూడా చాలా ఆడిపిస్తారు. అవును, చెప్పింది. అవును. సో ఇప్పుడు సీరియల్ జర్నీ, అసలు స్టార్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్ గా నాకు అసలు మాది హైదరాబాద్ కాదు, మాది ఆంధ్ర, గుడివాడ మాది. అవునా? అయితే
ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు అసలు, ఏమి నథింగ్ నాకు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి అలా 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 ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ డేస్ లో మమ్మీ తీసుకొచ్చి చూసుకునేవారు. తర్వాత ఇంకా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా సీరియల్లో అయితే భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వర్క్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు మీకు ఒక గోల్ అనేది నార్మల్గా ఉంటుంది కదా, సీరియల్ యాక్టర్ అవ్వాలి, లేకపోతే యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఏదో గోల్ ఉంటుంది కదా. మీ చిన్నప్పుడు అప్పుడు మీకు ఎలా, ఏం గోల్ ఉండేది? నాకు బేసిక్గా చదువు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదు, అస్సలు లేదు. ఓకే. అలా అని ఇండస్ట్రీకి రావాలని అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఓకే. ఏదో చదివిస్తున్నారు, చదువుకొని పాస్ అవుదాం అలానే చదివేదాన్ని. ఓకే. తర్వాత వచ్చిన తర్వాత హైదరాబాద్ యాంకర్ అని ఉండేది నాకు. దాని తర్వాత అర్థమైందంటే నాకు స్పాంటినిటీ చాలా తక్కువ మాట్లాడతాను, రిజర్వ్డ్గా ఉంటాను, మనకి ఇది సెట్ అవ్వదులే, యాక్టరే బెటర్ అనిపించింది. ఓకే. సపరేట్ గా గోల్స్ అయితే ఏమీ లేదు, ఇది అవ్వాలి ఇది చేయాలి అని. ఇది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి యాక్టర్స్ అనేది, సీరియస్లీ. ఒకవేళ యాక్టర్ అవ్వకుంటే ఏమవ్వే? తెలీదు, అసలు తెలీదు. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే మేబీ డాక్టరో ఇంజనీరో ఏదో చెప్పొచ్చు, బట్ నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సరే, స్కూల్లో నార్మల్గా అడుగుతారు కదా చిన్నప్పుడు, మన స్కూలింగ్ లో పెద్ద అయిన తర్వాత ఏమవుతారు, నీ గోల్ ఏంటి అని అడిగి, అప్పుడు మీరు ఏం చెప్పేవాళ్ళు? గుర్తులేదు, ఏదో చెప్పే ఉంటాయి, డాక్టర్ ఏనో గుర్తులేదు. అందరి నోట్లోంచి వచ్చేది, ఒక చిన్నపిల్లలు అన్నప్పుడు అందరి నోట్లోంచి డాక్టర్ మెయిన్ వచ్చేది. అది డాక్టర్ అంటే ఎందుకు తెలియదు అప్పుడు, అయినా కూడా అందరు డాక్టర్ చెప్పేవాళ్ళు. మీ ఫస్ట్ సీరియల్ ఏంటి? ఈటీవీలో అలా మొదలైంది. ఓకే, అలా మొదలైంది. యాజ్ లీడ్ గా చేశాను ఫస్ట్ సీరియల్ నాకు అది. ఓకే. ఏ ఇయర్? ఇయర్ గుర్తులేదు, మోర్ దెన్ 10 years అయి ఉండొచ్చు. 10 years. 10 years. 10 బిలో 9 or 10 ఐ థింక్. ఓ, పెద్ద సీనియర్, చాలా పెద్ద సీనియర్. ఓకే. 10 years, 9 years ఆల్మోస్ట్. ఓకే. అసలు ఆ ఆపర్చునిటీ అనేది ఫస్ట్ ఎలా వచ్చింది మీకు? జనరలీ ఈటీవీలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది, వెళ్ళాను. 2-3 times ఆడిషన్స్ ఇచ్చాను. వెయిట్ చేస్తూ ఉన్న కాల్ కోసం నేనే మెసేజెస్ చేసేదాన్ని. సరే ఏదైనా తెలిసిందా, సరే ఓకే అయిందా, ఎవ్రీడే మెసేజెస్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే. సో కొన్ని రోజుల తర్వాత ఎవరు ఏం రెస్పాన్స్ అవ్వలేదు. నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, వేరే వాళ్ళని పెట్టేసుకున్నారు అని తెలిసింది. ఓకే, అంత ఓకే, కొంచెం బాధపడ్డాను, అయిపోయింది. దెన్ నెక్స్ట్ డే షూట్ అనగా నాకు మళ్ళీ ఈ రోజు కాల్ వచ్చి మీరు చేస్తారా, మీరు చేయండి అని చెప్పని అడిగారు. ఓకే. అప్పటికప్పుడు సడన్ గా వాళ్ళు ఎందుకు డెసిషన్ చేంజ్ చేసుకున్నారో నాకు తెలియదు, బట్ అది సడన్ గా నాకు రేపు షూట్ అనగా ఈ రోజు వచ్చింది. ఓకే. చాలా ఆడిషన్స్ చేసి నేను రోజు టెక్స్ట్ చేస్తూ ఉండేదాన్ని, సార్ చెప్పండి ఏదైనా ఓకే అయిందో చెప్పండి. సో అలా స్టార్ట్ అయింది ఫస్ట్ సీరియల్. దాని తర్వాత బ్రేక్, అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. దెన్ మళ్ళీ ఇంకా లీడ్స్ రాలేదు. ఫస్ట్ సీరియలే లీడ్గా చేశాను, తర్వాత లీడ్స్ రాలేదు. ఇంకా ఇలా ఖాళీగా కూర్చుంటే మనం వెళ్ళలేము, ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే మనం గెట్ ఆన్ అవుతాము అని తర్వాత నుంచి ఏది మంచి రోల్ వస్తే దానికి షిఫ్ట్ అయిపోతూ ఉన్నా అనమాట. దాని తర్వాత నెగటివ్స్ వచ్చి నేను చాలా సాటిస్ఫై అయ్యాను. పాజిటివ్ కంటే నెగటివ్ కి ఎక్కువ చాలా స్కోప్ ఉంటుంది చేయడానికి. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న రోల్ మీకు హ్యాపీగా చేస్తున్నారా? చాలా హ్యాపీగా చేస్తున్నా. బాగుంటుంది సకల క్యారెక్టరైజేషన్, అంటే ఎవరికి భయపడకుండా ఎవరినైనా ఎదిరించేలాగా ఉంటుంది. వెరీ గుడ్ క్యారెక్టరైజేషన్. ఓకే. సో మీరు ఫస్ట్ డే సీరియల్కి వెళ్ళానని చెప్పారు కదా, ఫస్ట్ టైం సీరియలే? లేదు, మూవీస్ చేశాను, బట్ అది రిలీజ్ అవ్వకపోవడం, అలా కెమెరా ఫేసింగ్ అయితే ఉంది. దాని తర్వాత సీరియల్కి వచ్చాను. ఫస్ట్ మీరు కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నది? జనరలీ నాకు కెమెరా రోల్ యాక్షన్ చెప్పిన తర్వాత నేను మొత్తం మర్చిపోతాను, ఏమున్నా సరే దానిలోకి వెళ్ళిపోతా, ఏది గుర్తుండదు. బట్ ఆడిషన్ అంటే ఇప్పటికీ కూడా నాకు భయం, అదేంటో నాకు తెలియదు. అంటే మీకు వచ్చింది చేయమంటారు కదా, అది నా వల్ల కాదు అసలు. ఈవెన్ డాన్స్ అయినా సరే ఎవరైనా చెప్తేనే చేస్తాను నేను, నాకు అదొక ప్రాబ్లం ఉంది. ఈవెన్ ఇన్ని ఇయర్స్ అయినా సరే నాకు ఆడిషన్ అంటేనే భయం. కెమెరా ముందుకు వెళ్ళి రోల్ యాక్షన్ చెప్తే మాత్రం నన్ను ఆపలేరు. సీరియస్లీ నాకు అది కట్ నార్మల్ చెప్తున్నా, ఆడిషన్ అడిగితే ఎందుకు రాదు, ఫస్ట్ తప్పించుకొని సార్ రేపు వస్తా
తప్పించుకుంటే అసలు ఎందుకు మళ్ళీ యాక్షన్ అంటే ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోతాం చేస్తాం కానీ అది అనంగా ఏదో చెప్తారు చెయ్యి అది నాకు కూడా అసలు నిజంగా అదొక్కటే భయం ఇప్పటిదాకా ఎక్కడ ఆడిషన్ ఇవ్వలేదు అదైతే నిజం అసలు సో సో అలా అయింది ఈవెన్ రీసెంట్లీ నేను జీ తెలుగులోనే దేవతలారు దీవించండి సీరియల్ చేశాను దానికి మా హస్బెండ్ డైరెక్టర్ అనమాట ఓకే సో దానికి కూడా అప్పటికి లుక్ టెస్ట్ డైలాగ్ వర్షన్ ఇది ఆడిషన్ లాగా చేశారు ఆయన అక్కడ కూర్చొని ఆయనకి ఎంత చేసినా నచ్చదు బేసిక్గా ఎలా ఉన్నా నచ్చదు అన్ని వంకలు పెడతారు నాకు ఆడిషన్ చేస్తున్నారు నాకు అప్పటికే నాకు కొంచెం నర్వస్గా ఉంది ఆయన ఉన్నారు ఓకే చేస్తున్నా లేదు 1 more లేదు 1 more లేదు 1 more అబ్బా నా వల్ల కావట్లే మీరు వెళ్ళిపోండి సార్ నేను చేసుకుంటాను అని చెప్పారా అసలు ఇంట్లో డైరెక్టర్ ఉంటే అసలు ఎలా ఉంటుంది అసలు నా పెళ్లి కూడా ఆల్మోస్ట్ డైరెక్షన్ వైజ్ లోనే జరిగింది చెప్పాలంటే పెళ్లి ఎంగేజ్మెంట్ అంతా కూడా డైరెక్షన్ అది మరీ ఫనీ అసలు నాకైతే పెళ్లి చేసుకున్న ఫీలింగ్ రాలేదు కూడా యాక్షన్ అన్నారా యాక్షన్ కాదు కొంచెం చెయ్యటు జరుపు కెమెరా కనిపించట్లేదు ఓవర్లాప్ చేసుకుంటాం ఎందుకు ఫేస్ ఆయన పెళ్లి మానేసి కెమెరామెన్ కి కూడా ఇక్కడ పెట్టు షాట్ అక్కడ పెట్టు షాట్ ఇలా పెట్టని చెప్తున్నారు ఫస్ట్ టైం సీరియస్లీ డైరెక్టర్స్ నార్మల్ గా హౌస్ లో ఉంటారు అయినా పెళ్లి కూడా అదే థీమ్ లో చేసుకోవడం వాళ్ళది అంటే పసుపు ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో మేము చేసుకుంటాం కదా ఆయన అన్ని ఫోర్గ్రౌండ్ లో దీపాలు పెట్టించి ఆయనే ఫ్రేమ్లు పెట్టుకొని అక్కడి నుంచి ఆయనే చేసుకున్నారు అన్ని కెమెరామెన్ కి ఆయనే మొత్తం సజెషన్స్ ఇచ్చి సీరియస్లీ వెరీ నాకైతే అనిపించింది నేను రెడీ అవుతున్న పెళ్ళికి కూర్చొని రెడీ అవుతూ ఉంటే రెడీ అయిపోయి వచ్చి ఏంటి ఇంకా టైం అయింది రా రెడీ అవ్వు అని చెప్పి షార్ట్ రెడీ అన్నట్టే పిలిచారు రెడీ అవుతుంటే నాకు అది ఇంకా బాగా గుర్తు సీరియస్ అయిపోతున్నారు రెడీ రెడీ రా అంటున్నారు టైం మెయింటెనెన్స్ అసలు ఫన్నీ నిజంగా అయితే నాకు అందుకే పెళ్లి కంటే షూటింగ్ పెళ్లి లాగా అనిపించింది అది షూటింగ్ పెళ్లి లాగా అనిపించింది ఓకే సార్తో బాండింగ్ ఎలా చూసుకుంటారు ఏంటి చాలా బాగా చూసుకుంటారు బేసిక్గా ఆయన అమ్మాయిల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు అక్కడే ఫ్లాట్ అయ్యాను వెరీ కూల్ పర్సన్ ఓకే మీలాగా కొంచెం మీ అంత కూల్ కాకపోయినా కూల్ మంచి ఆయన ఓకే నా మీద కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటారు అదంటే ఓకే కోపం వచ్చి కంట్రోల్ చేసుకోవాలి సో మీరు ఇప్పుడు అన్ని లీడ్స్ చేసి వచ్చారు కదా సో ఇప్పుడు ఎందుకు లీడ్స్ చేయడం లేదు అంటే రావట్లేదా లేకపోతే అదే చెప్పాక నా ఫస్ట్ సీరియలే నేను లీడ్ గా చేశాను తర్వాత ఎందుకో తెలియదు మరి అంటే నిజం అది చెప్పొచ్చో లేదు తెలియదు కానీ తెలుగు అమ్మాయి అని మేబీ చేయట్లేదేమో అదైతే నేను చాలా బాధపడుతూ ఉంటాను చాలా సార్లు బట్ ఓకే నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది నాకు గుర్తింపు వచ్చింది ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇప్పుడు కానీ తెలుగు అమ్మాయిల్ని లీడ్ గా తీసుకోవట్లేదు కన్నడ అమ్మాయిని నాట్ ఓన్లీ లీడ్ అంటే లీడ్ ఒకటే కాకపోయినా మెయిన్ క్యారెక్టర్స్ ని కూడా చాలా వరకు రిఫర్ చేయట్లేదు ఇది నాకు అంటే నాకు మంచి రోల్ వచ్చింది అంటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి అది కూడా చాలా గ్యాప్ తర్వాత చాలా గ్యాప్స్ తర్వాత వస్తున్నాయి ఓకే అది ఎందుకు అనేది నాకు తెలియదు అంటే పర్ఫార్మెన్స్ రాదా బాగోమా ఏమో ఎందుకో నాకు తెలియదు మంచిగా అంత మంచి ఈటీవీ ప్లస్ లో కూడా గోల్మాల్ అని ఒక సీరియల్ చేశాను అది యాజ్ లీడ్ గా చేశాను చేసినవి 2 లీడ్స్ మిగతావన్నీ మంచి క్యారెక్టర్స్ చేశాను నిజంగా చెప్తున్నా చాలా మంచి క్యారెక్టర్స్ చాలా మంచి పేరు వచ్చిన క్యారెక్టర్స్ చేశాను బట్ లీడ్స్ అనేది మరి ఓకే పర్టికులర్ బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇన్ని సీరియల్లో బాగా ఇష్టమైన క్యారెక్టర్ మీరు బాగా సాటిస్ఫై అయ్యారు అండ్ జనాభాలో బాగా వెళ్ళిన క్యారెక్టర్ అదే చెప్పా కుంకుమ పువ్వు అండ్ ప్రేమ ఎంత రేణుక మీరా ఓకే చాలా బాగా రీచ్ అయింది క్యారెక్టర్ ఓకే అక్కడి నుంచి మీకు బాగా కొంచెం టర్నింగ్ అయింది అనుకో స్వాతి చినుకులు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అది అప్పటి వరకు చిన్నప్పుడు చూసేదాన్ని చిన్నప్పుడు స్వాతి చినుకులు అప్పుడే కదా వచ్చి ఓకే చిన్నదే నిజంగానే చిన్నదే స్వాతి చినుకులు అప్పుడే మా ఆయన నాకు అదే సీరియల్లో పరిచయం అవును స్వాతి చినుకులు ఆయన చేశారు అక్కడ అసలు ఇది లవ్ మ్యారేజ్ అంటారా లేకపోతే అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఎవరు ప్రపోజ్ చేశారు అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది పర్టికులర్ గా అని ఏం లేదు ఓకే ఎవరు ఎక్స్ప్రెస్ చేశారు పోనీ ఫస్ట్ ప్రపోజ్ చేసింది కాకపోయినా ఎవరు ఎక్స్ప్రెస్ చేశారు ఫీలింగ్స్
ఇద్దరం మాట్లాడుకుంటూ అలా ఫ్లో వెళ్ళిపోయింది కంటిన్యూ తప్ప. ఫ్లో వెళ్ళుంటుంది నార్మల్గా, ఒకరి మీద ఒకరు ఎవరు ఫస్ట్ అయినా ఎక్స్ప్రెస్ చేసి ఉండాలి కదా. అసలు స్టార్ట్ చేసింది ఎవరు నార్మల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి? అలా ఏం జరగలేదు. నార్మల్ మాట్లాడుకున్నారు, నార్మల్గానే మాట్లాడుతూ ఆ మాటల్లోనే ఇంకా అది అర్థమైపోయింది అంతే. ఇంకా అంతే. ఓకే, పెళ్ళి అని టాపిక్ పని ఎవరు తెచ్చారు? ఇంకా జనరల్గా ఇంకా లవ్లో ఉన్నట్టే అర్థమైపోయింది, అది కంటిన్యూ అవుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత మమ్మీ కూడా ఎప్పుడు చెప్తుండేవారు, ఎవరైనా లవ్ చేస్తే చెప్పు పెళ్లి చేస్తాము అన్నారు. ఇంకా ఆ ధైర్యంతో చెప్పేశాను, వచ్చి మాట్లాడారు అంతా. ఏది ఎక్కడ ఎవరు వాళ్ళ ఇంటి సైడ్ లో గానీ మా ఇంట్లో గానీ ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు, అంతా కూల్ గా జరిగిపోయింది. ఓకే, అంత కూల్ గా అయింది మొత్తానికి. ఓకే, స్కూల్లో క్రష్ ఎవరైనా ఉండేవాళ్ళ? మాది గర్ల్స్. గర్ల్సా? కాలేజ్? కాలేజ్. ఓకే, ఇండస్ట్రీ ఎవరు లేరు. ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడైనా ఇన్ని సీరియల్స్లో చేశారు కదా, సో ఆ సీరియల్స్లో సంబంధించిన కానీ లేకపోతే బయట వాళ్ళకి సంబంధించిన కానీ ఎక్కడైనా ఎవరినైనా చూసి క్రష్ ఫీల్ అయ్యారా? హీరోస్ జనరలీ సీరియల్ కాదు కానీ మూవీ హీరోస్ అంటే ఇష్టం ఉంటుంది. హీరోస్ అందరికి క్రష్ ఉంటుంది, నాట్ హీరోస్ అలా ఎవరు లేరు నాకు. నా స్టార్టింగ్ జర్నీలోనే కొన్ని రోజుల తర్వాత ఈయన పరిచయం అయ్యారు, సో ఇంకెవరు క్రష్ లేరు. ఓకే, ఎన్ని ఇయర్స్ రిలేషన్? 7 years. 7 years రిలేషన్. ఓ సూపర్ అసలు. సో క్రష్ నార్మల్ బయట ఎవరు లేరా? ఎప్పుడు చూసి ఎవరినైనా చూసి లేదు క్రష్. ఇప్పటిదాకా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మ్యారేజ్కి ముందు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వీళ్ళు వెనకాల పడడం, ఏదో చిన్న చిన్న పిల్లల ఆటలు అలాగా వెనక పడుతూ ఉండేవారు. ఓకే, అలా అని వచ్చి ప్రపోజ్ చేయడం అలా ఏం జరగలేదు. ఓకే, బిఫోర్ ఇండస్ట్రీ బాగుందా, ఆఫ్టర్ ఇండస్ట్రీ బాగుందా? ఆఫ్టర్ ఇండస్ట్రీ బాగుంది. ఆఫ్టర్ ఇండస్ట్రీ బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఫస్ట్ లో బాధపడేదాన్ని, ఎవరు గుర్తుపట్టట్లేదు అని. తర్వాత నేను సీరియస్ గా కుంకుమ పువ్వు చేసిన తర్వాత అప్పటి వరకు నార్మల్ గా ఉండేది. తర్వాత మా అమ్మని రేణుకా వాళ్ళ మదర్ అని మా అమ్మని పిలవడం స్టార్ట్ చేశారు ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరూ. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఓకే, మనం కూడా ఇప్పుడు వచ్చింది. ఒక్కొక్కసారి ఇప్పుడు మాస్క్ వేసుకున్న కొంతమంది ఐస్ చూసి కూడా రికగ్నైజ్ చేయడం, అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ ఫీలింగ్ బాగుంటది కదా, ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మీరు ఆ క్యారెక్టర్ చేశారు కదా, ఈ క్యారెక్టర్ చేశారు కదా, అది బాగుంటది. కొంతమంది ఎవరో పక్కన దిగుతున్నారు కదా అని ఇంకొకరు వచ్చేసి ఫోటో దిగుతారు, మీరు ఏ సీరియల్ చేస్తారు అని అడుగుతారు. ఉచితంగా కామెడీ అడుగుతారు. అప్పుడు అడగకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఏం చెప్పాలో అర్థం కాదు ఆ టైంలో. నిజంగా ఇక్కడ ఫేస్ చేసా, చాలా చేశారు. వచ్చారా? జనరల్ గా మేకప్ కి వితౌట్ మేకప్ కి డెఫినెట్ గా తేడా ఉంటుంది. అబ్బాయిలను అయితే గుర్తుపడతారు కానీ అమ్మాయిని చాలా కొంచెం కష్టం. సో అలాంటి వాళ్ళు వచ్చి అడుగుతారు కొంతమంది. నిజంగా రాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ వచ్చి మరి ఏ సీరియల్ అనగానే అప్పుడు చూడు ఎందుకు వచ్చారు అసలు అన్న ఫీలింగ్ వస్తుంది. సీరియస్లీ మొన్న దివ్య కూడా అయిపోయింది. మొన్న టెంపుల్కి వెళ్ళింది కదా, టెంపుల్కి వెళ్ళారంట వితౌట్ కెమెరా. టెంపుల్కి వెళ్తే అప్పుడు వేరే ఇద్దరు వచ్చి మీరు సీరియల్ కదా అని ఫోటో దిగారంట. వేరే ఇంకొక వాళ్ళు వచ్చి మీరు ఏ సీరియల్ చేశారు, అలాంటి కామెడీ చేశారు కొన్ని. సో మీరు ఇప్పుడు క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటారు? బాగా నెగిటివా లేకపోతే పాజిటివా, కూల్గా పర్సన్? యాక్చువల్గా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. నాకు ఈ సినిమా నరసింహ సినిమా రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ నాకు నెగిటివ్ రోల్ చాలా ఇష్టం. అదే చాలా ఇన్స్పిరేషన్ నాకు నెగిటివ్ రోల్కి. ఓకే, సో అప్పుడు నేను నెగిటివ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నెగిటివ్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఉండేది. కానీ చాలా ఇయర్స్ నుంచి చేసి ఒక్క పాజిటివ్ రోల్ వస్తే బాగుందని చూస్తున్నాను. నెగిటివ్ చేసి ఒక్క పాజిటివ్. ఓకే, ఒక పాజిటివ్ వస్తే బాగుంది. ఇప్పుడు సకలాగా చేస్తున్నారు కదా, అది పాజిటివ్ రోల్ కదా, నెగిటివ్? కంప్లీట్ నెగిటివ్. ఓకే, సో ఇప్పుడు బాగా నెగిటివే జనాభాలోకి వెళ్తుంది, అది బాగా ఎంజాయ్ చేస్తున్నా. లీడ్ కంటే అవును అది ఎక్కువ వెళ్తుంది. బట్ నాకు చిన్న చేంజ్ ఓవర్ కావాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటి టైంలోనే నాకు కుంకుమ చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఆల్ షేడ్స్, అసలు ఇది లేదు అని లేదు రేణుక క్యారెక్టర్ లో అన్ని చూపించారు. ఓకే, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటే కుంకుమ పూలకి వెళ్ళిపోవాలి.
బ్యాక్ వెళ్ళిపోవాలి, Back జనరేషన్ వెళ్ళిపోవాలి. చేంజ్ వద్దు, జనరేషన్ చేంజ్. సేమ్ బ్యాచ్ మళ్ళీ రావాలి నాకు. ఓకే. బాగా ఇప్పుడు ఇన్ని సీరియల్స్‌లో బాగా ఏ సెట్‌లో బాగా చూసుకుంటారు? డిపార్ట్‌మెంట్ కానీ, ప్రొడక్షన్ గానీ, ఏ డిపార్ట్‌మెంట్ బాగా నచ్చింది? యాక్చువల్గా అందరూ బాగా చూసుకుంటారు, బట్ నేను ఎక్కువ ట్రావెల్ అయింది కుంకుమ పువ్వు కాబట్టి నాకు అది బాగా 5 ఇయర్స్ అంటే చాలా బ్లడ్ లో long వెళ్ళిపోయింది. అసలు. ఈవెన్ Okay. ప్రేమేంత మధురం కూడా Mm. శ్రీరామ్ సార్ చాలా బాగా ట్రీట్ చేస్తారు అందరినీ కూడా, చాలా బాగా Okay. చూసుకుంటారు. ఫుడ్ Mm. విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో చాలా బాగుంటుంది అది కూడా. కొంతమంది మూవీస్ వాళ్ళకి తెలీదు కదా, అంటే సీరియల్ గురించి. వాళ్ళు ఏమనుకుంటారు, సీరియల్ ఏంటో అంత అది ఇది అనుకుంటారు కానీ, అలా బట్ ఏం సీరియల్లో ఉండదు. ట్రీట్ చేయడం బాగుంటుంది. బాగుంటుంది, ప్రొడక్షన్ వాళ్ళు మంచి చూసుకుంటారు. బాగానే చూసుకుంటారు అందరూ, బాగానే ప్రాబ్లమ్స్ చూసుకుంటారు. బయట అంటే మూవీస్ వాళ్ళు చెప్తారు వాళ్ళకి మూవీస్ వాళ్ళకి అంటే కొంచెం హై ఉంటాయి కదా వాళ్ళవి, అన్ని, ట్రీట్మెంట్స్ అని హై ఉంటాయి కాబట్టి మనది కొంచెం అనిపించచ్చు కానీ, బట్ మనకున్న స్టేజ్ లో మనకి బాగానే ఉంటుంది. నాకైతే హ్యాపీ, ఎప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదు నేను. ఓకే. బాగా మీకు ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు ఆల్వేస్, ఓకే. ఎప్పటికీ. దాని Heroines? తర్వాత అల్లు అర్జున్. ఓకే. హీరోయిన్స్లో అంటే అది డిపెండ్స్, వెళ్ళిపోతా ఉంటుంది ఫ్లో వచ్చినప్పుడు. మీకు బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? హీరో నాట్ ఈవెన్ హీరోయిన్, బట్ ఎవరైనా సరే బాగా వీళ్ళని చూసిన తర్వాత మనం కూడా అలా చేస్తే బాగుంటుంది. అదే రమ్యకృష్ణ రమ్యకృష్ణ గారిని గారు. చూసిన తర్వాత నా నెగిటివ్ షేడ్ నాకు బాగా ఎక్కింది, అలా ఉండాలి అనిపించింది. అలా ఈవెన్ బాహుబలిలో కూడా ఆవిడ చేసిన రోల్ చాలా she బాగుంది. did very well actually. ఓకే. సో నార్మల్గా అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి సీరియల్స్. సో మీకు అవార్డు వచ్చిందా? వచ్చింది, నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది మా టీవీ కుంకుమ పువ్వు, ఓకే. ఫస్ట్ అవార్డ్ అది. దాని తర్వాత వచ్చింది ప్రేమైంత మధురంకి జీ తెలుగులో ది బెస్ట్ స్టైలిష్ విలన్ అవార్డ్. ఓకే. నా డ్రీమ్ నాకు విలన్ అవార్డ్ రావాలి అని. ఓకే. వచ్చేసింది, నేనైతే చెప్పలేనంత ఆనందం అసలు. ఓకే. అవార్డు తీసుకున్నప్పుడు నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్. మా ఆయన్ని కూడా స్టేజ్ మీదకి పిలిచాను, ఆ మెమరీస్ నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు షూటింగ్స్ అయిపోతాయి, షూటింగ్స్ అయిపోయిన తర్వాత నార్మల్ ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, షెడ్యూల్లో మీరు బాగా మూవీస్ చూస్తారా, లేదంటే ఏం ఆ టైంలో గ్యాప్లో ఏం చేస్తారు? గ్యాప్లో అంటే నాకు ఇంట్లో పని ఇష్టం, అంటే కుకింగ్ చాలా ఇష్టం. ఓకే. సో కుకింగ్ని బాగా ఎంజాయ్ చేస్తాను, మా ఆయన కొండి పెడుతూ ఉంటాను, నేను తింటూ ఉంటాను. అలా నాకు చాలా ఇష్టం కుకింగ్ ఒకటి. సినిమాలంటే ఇంకా మా ఆయన ఫ్రీ ఉన్నప్పుడు ఇద్దరం వెళ్ళడం. బయట తిరగడం చాలా తక్కువ ఫ్రెండ్స్తో, చాలా రేర్గా వెళ్తాం ఫ్రెండ్స్తో, చాలా అంటే చాలా రేర్గా వెళ్తాను. సో ఏదైనా ఇద్దరం కలిసి మా ఆయన నేను సినిమాకి వెళ్ళిన. బాగా ఏది కుక్ చేస్తారు స్పెషల్గా? అన్నీ చేస్తాను, ఇది రాదు అని ఏం లేదు. మా ఆయనకి నా ఫుడ్స్ చాలా ఇష్టం. ఈవెన్ మా అమ్మ వాళ్ళకి కూడా, వాళ్ళు వండి నేను ఇంటికి వెళ్తే, మొన్న కూడా ఇంటికి వెళ్ళి వచ్చాను. సో మా అమ్మ కానీ మా నాన్న కానీ నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇష్టపడి చేయించుకుంటారు నాతో. చికెన్ బిర్యానీ, సాంబార్, ఓకే, అన్నీ. ఒకటి ఇది రాదు అని ఏం లేదు, అన్నీ చేస్తాను. ఓకే. ఈసారి నాకు సండే చికెన్ బిర్యానీ తీసుకొచ్చేస్తా, లొకేషన్ పెట్టేసేయండి, నేనే వచ్చేస్తా, మీరు లొకేషన్ పెట్టండి, మా బుడ్డిదాన్ని తీసుకొని వచ్చేయండి, సరిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుందంట, 2 స్టెప్స్ నేర్పిస్తుందంట. స్టెప్స్ బాగా నేర్పిస్తుంది, ఇంగ్లీష్ నాకు తెలీదు. ఫస్ట్ ఆ షెడ్ మీ పేరు చెప్తారేమో అనుకున్నా. లేదు లేదు, నేను నేర్పించలేదు. ఓకే. బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు ఉన్నారు. ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు ఉన్నారు. బాగా క్లోజ్? బాగా అలా చెప్పడానికి లేదు. ఈవెన్ ఇప్పుడు కుంకుమ పువ్వు వస్తే నాకు ప్రిన్సీ బాగా ఇష్టం. ప్రేమెంత మధురం వర్ష అండ్ కరం ఉంటారు. ఇక్కడ రాధకు నీవేర ప్రాణం వస్తే ఆల్మోస్ట్ అందరూ నాకు ఒకలాగే ఉన్నారు, జనరల్లీ అందరూ ఈవెన్ గా ఉన్నారు. అండ్ నాకు ఇంకా బాగా షేర్ చేసుకునే వాళ్ళు అంటే, ఒకటి ప్రిన్సీతో ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాను. అండ్ ధరణి ప్రియ, శిరీష అని నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా నాకు జెమినీలో రంగస్థలం అని డాన్స్ షో చేశాను, వాళ్ళు అక్కడే పరిచయం. ఇప్పటికీ కూడా వాళ్ళు బాండింగ్ నాకు, ధరణి కానీ శిరీష కానీ. సో వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటా. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఎప్పుడైనా బాగా స్ట్రగుల్ అయ్యారా? స్ట్రగుల్స్ ఇప్పటికీ కూడా అవుతూనే ఉంటాము. బయట జనాలకి చూసే వాళ్ళకి వీళ్ళకి ఏంటి అని ఒక వచ్చేస్తుంది. ఈవెన్ రిలేటివ్స్ కావచ్చు, పక్కన చూసే వాళ్ళకి కావచ్చు, మేకప్ వేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని అంటే గ్లామర్గా కనిపించేసరికి వీళ్ళకి ఏంటి అన్న ఒక ఇది వచ్చేస్తుంది. బట్
ఇండస్ట్రీలో నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఇది తప్ప ఇంకేది తెలీదు. అవును. దీన్ని వదిలి నేనైతే ఎక్కడికి బయటికి వెళ్ళలేను, నాకు ఇదే లైఫ్. సో దీంట్లో మాకు గ్యాప్స్ వచ్చినప్పుడు ఫిల్అప్ చేయడానికి చాలా కష్టం, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి. ఎందుకంటే మేము ఎర్న్ చేసింది ఈ గ్యాప్లో మొత్తం వెళ్ళిపోతుంది. అది ఎక్కువ గ్యాప్ కూడా రావచ్చు, ఆ గ్యాప్లో ఇంకొన్ని అప్పులు అవ్వచ్చు. సో ఇలాంటి స్ట్రగుల్స్ ప్రతి పర్సన్కి ఉంటుంది, నాట్ ఓన్లీ నాకు కాదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అవుతారు. ఈవెన్ ఆర్టిస్ట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డెఫినెట్గా స్ట్రగుల్స్ ఉంటాయి. అది ఎవరికి తెలియదు. మనం అంటే యాజ్ ఆర్టిస్ట్ గా కళ్ళ ముందు వాళ్ళకి కనిపిస్తాం కదా, బాగా కనిపిస్తాం కదా, మేకప్ అది వేసుకొని ఏంటి అనుకుంటారు. సో అలా ఉండదు, ప్రతి డిపార్ట్మెంట్ కి స్ట్రగుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి సార్ మీరు మీ ఇద్దరిలో ఎవరు నాటీ? సరే సార్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఓకే, ఇది ఓకే సిచ్యువేషన్. బేసిక్గా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆయనకు అది ఏది ఉండదు, ఇవ్వడు తీసుకోడు. నాకు గిఫ్ట్లు ఇష్టం, సర్ప్రైజెస్ ఇష్టం, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవన్నీ తనకి నచ్చవు అసలు. ఓకే, ఏదైనా నేనే ప్లాన్ చేసుకోవాలి. ఇచ్చేయండి ఒక గిఫ్ట్, మేడం అడిగిన అన్ని ఇచ్చేయండి. సో ఈసారి ఇస్తారు, ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 గిఫ్ట్లు ఇవ్వండి అండ్ సర్ప్రైజ్లు కూడా ఇవ్వండి. చూద్దాం అంటారా? ఇస్తారు, న్యూ ఇయర్ ఇస్తారేమో. న్యూ ఇయర్ టైం లేదు కదా, అని షూట్ లో ఉన్నారు. ఇప్పుడు షూటింగ్స్ చేస్తారు కదా, అవన్నీ హైదరాబాద్ లో చేస్తారు సీరియల్స్? నేను చేసినవన్నీ ఆల్మోస్ట్ హైదరాబాద్. ఓకే, మీకు బాగా ఇష్టమైన సీరియల్ లొకేషన్స్ ఏది? ఆ లొకేషన్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేది? గాయత్రి విల్లా అని చిలుకూరు మొయినాబాద్ రోడ్లో ఉంటుంది. నా స్వాతి చినుకులు ఫస్ట్ డే నేను అక్కడే షూట్ చేశాను. సో మా పెళ్ళి కూడా అదే ఇంట్లో చేసుకున్నాం. ఓ దట్స్ వెరీ మెమరబుల్ అది నాకు. ఓకే, ఆ హౌస్లోనే పెళ్ళి అంతా చేసుకున్నాను, రిసెప్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఒకవేళ సార్తో ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఏ ప్లేస్కి వెళ్తారు? నేను అనుకున్న ప్లేస్కి లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చేసాము, కాశ్మీర్కి. ఆయన అనుకున్న ప్లేస్కి మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి అండమాన్ తీసుకెళ్ళిపోయాను. అండమాన్ తీసుకెళ్ళిపోయాను, ఆయనకి 2 డ్రీమ్ అంటే అండమాన్ అండ్ కాశ్మీర్. ఓకే, సో 2 చూసేసాము. అగైన్ మళ్ళీ చూడాలంటే నాకు కాశ్మీర్కే వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది క్లైమేట్. లాస్ట్ ఇయర్ జాన్లోనే వెళ్ళాము, 1 ఇయర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యానివర్సరీ తీసుకెళ్తే మళ్ళీ కాశ్మీరే వెళ్తాను నేను. కాశ్మీర్ ఆల్రెడీ చూసేసి ఇంకేదైనా డిఫరెంట్గా ప్లేసెస్? నాకు స్నో ప్లేస్లు అంటే చాలా ఇష్టం. ఈవెన్ మనాలి అవ్వచ్చు, షిమ్లా అవ్వచ్చు, ఇలా స్నో ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. సీ కానీ స్నో కానీ. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు నార్మల్ సీరియల్స్ వెళ్తారు కదా, షాపింగ్ అంటే బాగా ఇష్టం మీకు? షాపింగ్ అంటే ఇష్టం, కానీ నేను కొంచెం పిసినారు దాన్ని. మీరే చెప్తున్నారా? నేనే చెప్తున్నాను. జనరల్లీ ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, బట్ నేను ఖర్చు అంటే తప్పదు కాబట్టి పెట్టాల్సి వస్తుంది ఇండస్ట్రీకి. షూటింగ్ కాస్ట్యూమ్స్ అవి కూడా నేను ఎక్కువ ఉంది అంటే తీసుకోవడానికి ఆలోచిస్తాను, కొంచెం పిసినారుగానే ఉంటాను. కానీ అంత మోడల్గా ఉంటారు కదా, ఉండాలి సీరియల్లో. ఉంటాను. ఓకే, షాపింగ్ అంటే ఇష్టం లేదు? ఇష్టమే, అదే చెప్తున్నానుగా, ఇష్టం కానీ తక్కువలో రావాలి. ఏదైనా తక్కువలో రావాలి. ఓకే, మా ఆయనతో వెళ్ళానంటే నాకు ఇంకా నరకం కనిపిస్తుంది. ఆయన చూపించే ప్రతిదీ ఎక్కడో ఉంటాయి, దండం పెడతా వద్దు అంట, అదే బాగుంటది అంటాడు. ఒకసారి వేసి మళ్ళీ మనం యూజ్ చేయం, వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ టైం రిపీట్స్ కూడా చేయలేము, బయట కూడా మనకి ఎక్కువ యూజ్ అవ్వదు. సీరియల్లో యూజ్ చేయని మళ్ళీ బయట యూజ్ అవ్వదు. అందుకే కొంచెం పిసినారుగా చేస్తాను. మీ ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. ఫేవరెట్ హీరోయిన్ లేదా ఎనీ యాక్టర్? శ్రీదేవి గారు, రమ్యకృష్ణ గారు. ఓకే, సో మీ ఫేవరెట్, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ ఫేవరెట్ పర్సన్? ఉన్నారు, 2-3. మీ ఫేవరెట్ ఫుడ్? నాన్ వెజ్లో అన్ని తింటాను, వెజ్లో నాకు పప్పు ఇష్టం. వెజ్లో పప్పు ఇష్టం. ఓకే, మీకు బాగా ఇష్టమైన ఐటమ్స్ అంటే డ్రెస్, షాపింగ్స్ ఆర్ ఏదన్నా? ఊరికి బయట తిరగడం ఇష్టం, సరదాగా అలా. ఓకే, రైడ్ ఇష్టం. ఓకే, ఒకవేళ లాంగ్ డ్రైవ్ వెళ్తే ఎక్కడ వెళ్తారు? బైక్లో ఏమున్నాయి వెళ్ళడానికి? ఏం లేదు, సరౌండింగ్స్ అంటే. ఓకే, మనాలి వెళ్ళిపోతారా?
బైక్లో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు అనుకో. అయితే వెళ్ళిపోతా, కానీ మా ఆయన పర్మిషన్, ఆయన రావాలి కదా, ఆయన వస్తేనే వెళ్ళగలను. మనం వెళ్తాం, వాళ్ళు ఎవరు రారు. ఇప్పుడు మనమే డ్రైవ్ చేసుకుంటూ ఒకరు వెళ్ళిపోవాలి, ఇంకా ఎవరు లేరని. సో బాగా ఫేవరెట్ కలర్? బ్లాక్. బ్లాక్. ఎక్కువ బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బ్లాక్ మీదకే వెళ్తుంది, ఎన్ని ఉన్నా సరే బ్లాక్ బ్లాక్ బ్లాక్. ఓకే. సో ఫేవరెట్ ఫ్రూట్? కస్టర్డ్ యాపిల్, మ్యాంగో. మ్యాంగో. ఓకే. ఏ సీజన్ బట్ ఆ సీజన్ మారిపోతుందా? ఫ్రూట్స్ చాలా తక్కువ తింటే, తిన్న వాటిలో ఈ రెండు చాలా ఫేవరెట్ నాకు. ఓకే. మీ స్కిన్ సీక్రెట్ ఏంటి? ఏముండదు, మేకప్ తీస్తే. అలా ఏం లేదు. ఓకే. మీ ఫ్యామిలీలో బాగా ఇష్టమైన ఎవరైనా ఉన్నారా, ఇష్టమైన పర్సన్? అందరూ ఇష్టం ఫ్యామిలీలో అంటే. మా అక్కకి నాకు చిన్నప్పటి నుంచి అస్సలు పడేది కాదు, కానీ కొన్ని అంటే తనకి పెళ్ళైన తర్వాత బాగా క్లోజ్ అయ్యాం ఇద్దరం. తనకి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. ఇంకా ఆ పిల్లలంటే నాకు ప్రాణం అంతే. ఇంకా ఓకే. ఇద్దరు, ఒక బాబు ఒక పాప. వాళ్ళిద్దరు నన్ను చిన్ని మమ్మీ చిన్ని మమ్మీ అని పిలుస్తారు. సో స్వీట్, నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు అంటే. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎంతమంది సిస్టర్స్, కజిన్స్? అక్క, నేను, తమ్ముడు, అంతే. మమ్మీ డాడీ అంతే. ఓకే. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేది ఎవరు ఫ్యామిలీలో? మమ్మీ ఎక్కువ ఇండస్ట్రీలో నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. బాగా. డాడీ అంటే ఏమీ అనేవారు కాదు, ఏది అంటే అది ఓకే. మమ్మీ బాగా ఎంకరేజ్ చేసింది నన్ను. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయి అందరూ ఓకే, నార్మల్, అందరూ ఓకే. చూసారు కదండి, ఈరోజు మనకి మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా లీడ్స్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.